జనరల్ సెక్రటరీ ఆఫ్ ఏబిఆర్ఏ, వారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నామండి. శ్రీనివాస్ సార్కి బొకే అందజేయవలసిందిగా కె హరిబాబు గారు అడ్వైజర్, వారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్ సార్, యువర్ ప్రెజెన్స్ మీన్స్ అ లాట్ టు అస్. ఆ తర్వాత మరొక విశిష్ట అతిథి శ్రీ కె భాస్కర్ రావు గారు, సిజిఎం అండ్ జోనల్ హెడ్ ఆఫ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నా. వీరిని వేదికపైకి తీసుకురావాల్సిందిగా అడ్వైజర్ ఎం సత్యప్రసాద్ గారిని కోరుతున్నామండి. బొకే ఇవ్వవలసిందిగా అడ్వైజర్ శ్రీ జిఎస్వి కృష్ణారావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. భాస్కర్ రావు గారు ప్రస్తుతం సిజిఎం, వారు మంచి వక్త, కళలన్నా కళాకారులన్నా ఆయన చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. వీరితో పాటుగా ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రిసెప్షన్ కమిటీ చైర్మన్ శ్రీ సుబ్బయ్య గారిని, అలాగే చైర్మన్ శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారిని, ప్రెసిడెంట్ శ్రీ వారణాసి కృష్ణమూర్తి గారిని, సెక్రటరీ శ్రీ ఎన్ఎస్ఎన్ రెడ్డి గారిని, ట్రెజరర్ రవికుమార్ గారిని, అలాగే వైస్ ప్రెసిడెంట్ త్రిపురాంబ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. పట్టాభి గారి కుటుంబం నుంచి ఉష గారిని కూడా ఈ వేడుకలో పట్టాభి కుటుంబాన్ని రిప్రజెంట్ చేస్తూ సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఉష గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీమతి ఉష గారిని. భోగరాజు సీతారామయ్య గారి ఫ్యామిలీ నుండి ఉషా గారు విచ్చేశారు. వారికి కూడా బొకేని అందించి సత్కరించాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడు ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ఆన్ ది డయాస్ టు బి సీటెడ్ ఫర్ ఎ మినిట్. మరి ఏ కార్యక్రమానికైనా స్వాగతం పలకాలి కాబట్టి ఆ స్వాగతం రిసెప్షన్ కమిటీ చైర్మన్ పలికితే అది మరింత మధురంగా ఉంటుంది కాబట్టి సుబ్బయ్య గారిని ఇప్పుడు వచ్చి స్వాగత వచనాలు పలకవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. బ్యాంక్లో ట్రేడ్ యూనియన్ లీడర్గా కూడా పనిచేశారు సుబ్బయ్య గారు, అలాగే బ్యాంక్ సీజీఎంగా కూడా పనిచేశారు. అయినా సరే ఈరోజు రిసెప్షన్ కమిటీ చైర్మన్గా మనందరి కోసం ఈ ఫంక్షన్ కండక్ట్ చేయడం అనేది ఒక శుభం, అంటే ఒక అద్భుతమైన విషయం. ఒకసారి గట్టిగా వారిని స్వాగతపరుస్తూ చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాను. I extend warm welcome to the family members of our beloved founder Dr. Bhogaraj Pattam Sitaramaya garu, honorable guest Sri L.V. Subramanian garu, Sri D. Narayanan garu, Sri P. Srinivas garu, Sri K. Bhaskar Rao garu, galaxy of career leaders, office bearers, and all AVNs for today's memorable event. Friends, today is the most memorable day to all AVNs as E-Andhra Bank completed 100 years. Unfortunately, our bank was merged with Union Bank in the year 2020. However, it is time and our bounden duty to pay tributes to our beloved founder, Dr. Pattabi Sitaramaya garu and Andhra Bank. At the outset, let me congratulate Team ABRA
for taking initiative of conducting year-long centenary celebrations in loving memory of our founder Pattavi Garu and Andhra Bank on their own without institutional support. As Chairman Reception Committee, it is my pleasure to share with all of you that ABRA has undertaken almost 116 social activities at all regions with the active support of all areas from all the units across the country and spent more than 120 lakhs, mostly from voluntary contributions from areas. It is my proud privilege to be here before this august audience on the eve of concluding ceremony of EAB centenary celebrations. We are fortunate that our bank was promoted by a freedom fighter and visionary with an objective to extend banking services to common man. To this philosophy, our bank has travelled all through years and got a respectable place among PSPs of the country. I don't want to take much of your time, as there are series of activities ahead, and I am sure that you all will go back and relish the sweet Andhra Bank memories and glorious past. Thank you all. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఏ కార్యక్రమాన్నైనా లాంఛనంగా ఒక ప్రార్థనా గీతంతో ప్రారంభించుకోవాలి కాబట్టి వేదిక పైకి వచ్చి ప్రార్థనని ఆలపించవలసిందిగా జ్యోతి గారిని, గీత గారిని, నాగమణి గారిని మరియు శ్రీలక్ష్మి గారిని కోరుతున్నాం. జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యదాత్రి, జయ 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 శత సహస్ర నరనారీ హృదయ నేత్రి, జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యదాత్రి, జయ జయ సశ్యామల సుశ్యామచల చేలాంచల, జయ వసంత కుసుమలత చలిత లలిత చూర్ణ కుంతల, జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగణ, జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగణ, జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యదాత్రి.
సిఆర్ఏ చైర్మన్ శ్రీ ఏ రాజేంద్ర ప్రసాద్ గారిని తొలి పలుకులు పలకవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ఈనాటి ముఖ్య అతిథి శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ఫార్మర్ చీఫ్ సెక్రటరీ. అంతకంటే శ్రీవారి సేవాభాగ్యం చాలా కాలం కలిగిన అదృష్టవంతులు, అలాగే శ్రీవారి భక్తులకి కూడా సేవ అందించిన అదృష్టవంతులు. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులసే తోడి నెయ్యం నితాంత పారభూతమై అవన్నీ కలిగినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఈనాడు ముఖ్య అతిథిగా రావడం అదృష్టం. అట్లాగే భూమిలో కూరుకుపోతున్నటువంటి మన భూమిని, సముద్రంలో మునిగిపోతున్న భూమిని తన కోర ధనుషాలతోటి నీటిపై ఎత్తి ఉద్ధరించినటువంటి మన ఆంధ్ర బ్యాంకు కొంతకాలం ప్రమాద పరిస్థితిలో ఉన్నప్పుడు తన కోర ధనుషాలతో దాని ఆంధ్ర బ్యాంకుని మళ్ళీ పునరుజ్జీవించిన శ్రీ నారాయణన్ గారు ఈరాజు మన గెస్ట్ ఆఫ్ ఆనర్గా రావడం. వటుడింతై అంతంతై చిన్నవాడైన బ్యాంకులో చిన్న పొజిషన్లో జాయిన్ అయిన ఒక బ్యాంకుకి చైర్మన్గా బాధ్యతలు నిర్వహించినటువంటి శ్రీనివాస్ కూడా ఈరోజు మనకి ముఖ్య అతిథిగా రావడం, మన గెస్ట్ ఆఫ్ ఆనర్గా రావడం. అట్లాగే భాస్కరుడు, వెలుగునిచ్చే భాస్కరుడు, మన జోన్ హైదరాబాద్ FM ఫీల్డ్ జనరల్ మేనేజర్ శ్రీ భాస్కర్రావు గారు వారికి, మన ఆంధ్ర బ్యాంకు పునాదిరాళ్ళు, మన ప్రగతికి పునాదిరాళ్ళు అయినటువంటి గ్యాలక్సీ ఆఫ్ అవర్ జనరల్ మేనేజర్స్ అండ్ సెవరల్ సీనియర్స్ హు ఆర్ అబౌవ్ 80 years of age, వీళ్ళందరూ మనకి మార్గదర్శకం అయ్యి మనని నడిపించినటువంటి వీరందరూ, వారందరితో పాటు శక్తి వంచన లేకుండా పనిచేసి 60 సంవత్సరాలు అయ్యాక రిటైర్ అయ్యి ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ అసోసియేషన్ తరఫున ఈ రోజుని ఇంతమంది మనకి ఈ సభకు ఇచ్చేసినటువంటి అందరికీ, మా ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగులందరికీ, మా ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున మీకు అందరికీ సుస్వాగతం. మేము కిందటి సంవత్సరం జనరల్ బాడీ నిర్వహించుకున్నప్పుడు మా ఆంధ్ర బ్యాంక్ యూనియన్ బ్యాంకులో మెర్జ్ అయిపోయినా సరే ఆంధ్ర బ్యాంక్ యొక్క 100 సంవత్సరం సెంటినరీ నిర్వహించుకోవాలని ఒక నిశ్చయం చేసుకున్నాం. ఆ నిశ్చయాన్ని ఈరోజు సఫలీకృతం చేసుకుంటున్నాం. దీనికోసం 1 సంవత్సరం పాటు మేము మన భారతదేశం అన్ని మూలల్లో 116 సర్వీస్ యాక్టివిటీస్ నిర్వహించాం. పట్టాభి సీతారామయ్య గారి పేరున ప్రతి మా జోన్లో, ఆంధ్ర బ్యాంక్ రిటైరీస్ ఎంప్లాయీస్ యొక్క జోన్లో ప్రతి రిటైరీ చాలా ఉత్సాహంగా ఈ యజ్ఞంలో పార్టిసిపేట్ చేసి ఈ యజ్ఞాన్ని ఈరోజు తుది ఘట్టానికి తీసుకొచ్చారు. వారందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ యజ్ఞంలో సమిధల రూపంలో మాకు ఆర్థిక సహాయాన్ని అందించినటువంటి అందరి రిటైరీస్కి నా హృదయపూర్వక అభినందనలు. వారందరికీ ఈరోజు ఒక ముఖ్య ఘట్టం 100 years of centenary ఆఫ్ అవర్ ఆంధ్ర బ్యాంక్. మేము
ఈ కార్యక్రమం నిన్ననే ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్లో ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇది తుది ఘట్టం కాదు. రేపటి నుంచి ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగులందరూ ఈ గత సంవత్సరంలో మేము చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఏమున్నాయో అవి సాధ్యమైనంత ఈ కొనసాగించాలనే ఉద్దేశం నిన్న మా ఎగ్జిక్యూటివ్ కమిటీలో ప్రకటించడం జరిగింది. దానంతటికీ కూడా మీరందరూ సహకరిస్తారని, పట్టాభి గారి ఆంధ్ర బ్యాంక్ యొక్క ఔన్నత్యాన్ని దిశ మీరు వ్యాప్తి చేస్తారని నేను భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్కి మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఆంధ్ర బ్యాంక్ 100 ఏళ్ల చరిత్రని 4 భాగాలుగా విభజించవచ్చు. స్థాపించబడ్డ 1923 నుంచి స్వతంత్రం వచ్చిన 1947 వరకు మొదటి భాగం అయితే, స్వతంత్రం వచ్చిన 1947 నుంచి బ్యాంక్ నేషనలైజ్ అయిన 1980 వరకు రెండో భాగం అయితే, 1980 నుంచి 2000 సంవత్సరం వరకు దాన్ని బ్యాంక్ ఉచ్చస్థితి తీసుకెళ్ళింది మూడో రీటూలింగ్ భాగం అయితే, 4వ భాగం 2000 సంవత్సరం నుంచి ప్రజెంట్గా ఇప్పుడు యూనియన్ బ్యాంక్తో మమేకం అయ్యేదాకా ఉన్నవి 4 భాగాలు. ఈనాటి కార్యక్రమం మొత్తం ఈ 4 విభాగాలుగా విభజిస్తాం. ప్రతి భాగానికి ఆ భాగంలో జరిగిన సోషియో ఎకనామిక్, స్పోర్ట్స్, ఫిలిం ఏవైనా మన దేశంలో, ఉదాహరణకి 1923 నుంచి 47 దాకా అప్పుడు వచ్చిన 2-3 పాటల జస్ట్ మెలడీస్. దాని తర్వాత మనకి ఈరోజు సన్మానితులు ఉన్నారు, పట్టాభి గారి ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, మన లీడర్షిప్ ఉన్నారు, ఫ్రెటర్నిటీ లీడర్స్ ఉన్నారు, ఉమెన్ లీడర్స్ ఉన్నారు, 80+ సీనియర్ సిటిజన్స్, సీనియర్ సూపర్ స్టార్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సన్మానం చేస్తూ ఉంటాం. ఏది ఈ పద్ధతిలో జరుగుతుందని మీరు ఊహించరు, అన్నీ తన పద్ధతిలో అవే జరుగుతూ ఉంటాయి. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే, లెట్స్ ఎంజాయ్ దిస్ మూమెంట్. Let's enjoy this moment and make this 100 years celebration as the most momentous life in the part of the Andhra Bank. So, ఫస్ట్గా ఈ సందర్భంగా ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళు ఒక ప్రత్యేకమైన సిల్వర్ కాయిన్ని వాళ్ళు రెడీ చేశారు. దాన్ని రిలీజ్ చేయడానికి మై రిక్వెస్ట్ ఆల్ ద 4 guests ప్లీజ్ జాయిన్ us on the center of the stage, and also Ma'am Usha to also come, and then all the fraternity leaders of Andhra Bank Retired Employee Association to join here. ఒక స్పెషల్ సిల్వర్ కాయిన్ ఇనాగ్రేషన్ ఇప్పుడు జరగబోతారు. వాసంతిగా కెన్ యు గెట్ దట్? బ్రిటిష్ వారి పాలనలో భారతదేశం మగ్గిపోతూ. ఒక్క నిమిషం అమ్మా, హోల్డ్ సార్. మే రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నారాయణ గారు, ఆల్ దట్ యూ హ్యావ్ టు డూ ఇస్ జస్ట్ కీప్ దిస్ గెట్ సార్. దామ్మా నువ్వు పట్టుకున్నచ్చు, యూ జస్ట్ పుల్ దిస్ గ్లాస్. And please present it each one on stage. Chief guest. చప్పట్లు పూర్తి స్థాయిలో రావడం, ఇంకా కొంచెం చప్పట్లు గట్టిగా. థ్యాంక్ యూ. ఈ కాయిన్ని అందుకోవాల్సిందిగా డాక్టర్ పట్టాభి గారి ఫ్యామిలీ నుంచి ఉషా గారిని, అలాగే సూర్యప్రభ గారిని మరియు డాక్టర్ కె మనోరమ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నామండి. ఉషా గారిని, తర్వాత సూర్యప్రభ గారిని, అలాగే డాక్టర్ కె మనోరమ గారిని. వీరందరూ కూడా దే ఆర్ ఆల్ గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్ ఆఫ్ డాక్టర్ పట్టాభి సీతారామయ్య గారు. వాట్ ఎ లెగసీ. డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు, హీ వాజ్ అ విజనరీ, హీ వాజ్ అ లీడర్, హీ వాజ్ అ గేమ్ చేంజర్. వారి కుటుంబంలో వారిని లెగసీని కంటిన్యూ చేస్తూ ఈరోజు ఈ వేదిక పైన వారి కుటుంబ సభ్యులు ఉండడం అనేది ఎంతో గొప్ప విషయం, ఎంతో ఆనందకరమైన విషయం. ఈ శత జయంతి ఉత్సవాల సందర్భంగా
ఇంత కన్నుల పండగ ఈ కాయిన్ రిలీజ్ జరగడం అనేది చాలా అద్భుతంగా ఉందండి. May I request everyone to please take your seats for a while so that we will see a film. ఇప్పుడు ఒక సూపర్లేటివ్ ఫిలిం చూస్తాం 1923 to 47లో భారతదేశం, దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రెండు కలిపి మమేకమైన ఫిలిము. ఆ కాలంలో వచ్చిన పాటలు వీళ్ళు ఇప్పుడు పాడబోతున్నారు. ఒక 2-3 పల్లవులు మాత్రమే ఉంటాయి. కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, దాని తర్వాత మళ్ళీ కార్యక్రమం మొదలవుతుంది. ఐఎమ్ రెడీ. ఆర్ యు ఆల్ రెడీ? సూపర్. Can we have phase 1 film please? Lights off. బ్రిటిష్ వారి పాలనలో భారతదేశం మగ్గిపోతున్న కాలం అది. వ్యవసాయం మీదే ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉన్న రోజులవి. భారతదేశం అంతటా పేదరికం, నిరుద్యోగం విస్తరించి ఉన్న కాలం అది. బ్యాంకింగ్ అంటే అది ఉన్నత వర్గానికి సంబంధించింది మాత్రమే. స్వాతంత్ర యోధుడు, స్వతంత్ర ఆలోచన నాయకుడు, గాంధీజీ సన్నిహితుడు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య ఆంధ్రప్రదేశ్లో కొందరు వ్యాపారస్తుల సహకారంతో రాజా యార్లగడ్డ శివరామ ప్రసాద్ బహదూర్ సహాయంతో 28 నవంబర్ 1923 అంటే సరిగ్గా 100 ఏళ్ల క్రితం మచిలీపట్నంలో ఆంధ్ర బ్యాంక్ స్థాపించారు. అద్భుతమైన విషయం ఏంటంటే భారతీయ చలనచిత్రం కూడా అప్పుడే అడుగులు వేయడం మొదలుపెట్టింది. ఆ కాలంలోనే 1923లో ఆంధ్ర మెడికల్ కాలేజ్ స్థాపించబడి శత జయంతి జరుపుకుంది. సంకుచిత ఆలోచనలు, మూఢ విశ్వాసాలు, సాంప్రదాయ చట్టాలు ప్రబలంగా ఉన్న ఆ రోజుల్లోనే ఆర్థిక వ్యవస్థ కేవలం కొన్ని వర్గాల వారి చేతుల్లోనే ఉండేది. సినిమా పరిశ్రమ అప్పట్లో ఒక చిన్న పాత్ర మాత్రం పోషించింది. అవి మూకీ సినిమాల ఆరంభ రోజులు. ఎన్నో అవరోధాలు, ఎన్నో అపజయాలు, ఆర్థిక వనరుల కొరత, సాంకేతిక కొరత వల్ల ప్రగతి మెల్లగా సాగుతున్న రోజులవి. కానీ అప్పుడే ఆర్థిక వ్యవస్థ మెల్లమెల్లగా విస్తరించటం ప్రారంభించింది. క్రీడా రంగానికి అంతంత మాత్రంగా సపోర్టు ఉండేది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండేది కాదు. అయినా భారతదేశ జాతీయ క్రీడ హాకీ జన హృదయంలో గోల్ కొట్టడం ప్రారంభించింది. ఈ కాలంలోనే చిన్న వ్యాపారస్తులకి, ఆర్థిక అందని బిజినెస్ వాళ్ళకి, రైతులకి ఆంధ్ర బ్యాంక్ అండగా నిలిచింది. సమస్యల వర్షంలో తడుస్తున్న వారికి గొడుగు పట్టింది. అలా తర్వాతి రోజుల్లో జాతీయ బ్యాంకుల నినాదం సోషల్ బ్యాంకింగ్ రీఫార్మ్స్ కి ఆనాడే శ్రీకారం చుట్టింది. 2 ప్రపంచ యుద్ధాలు కూడా ఆంధ్ర బ్యాంక్ ప్రగతిని ఆపలేకపోయాయి. 1947 నాటికి 31 బ్రాంచులతో కోస్తా ప్రాంతంలో తొలి జాయింట్ స్టాక్ బ్యాంకుగా రిజిస్టర్ కాబడింది. సినిమా సంగీతం సామాన్యుల మీద దేశభక్తి ప్రభావం చూపింది. అప్పుడప్పుడే మూకీ నుంచి టాకీకి మారి భక్తిరస చిత్రాలు మొదలైనాయి. మా తెలుగు తల్లికి మల్లెపూదండ ఆ రోజుల్లో ప్రతి వారి నోట వినపడే పాట. తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మాత
ఆంధ్ర బ్యాంక్ ప్రగతి, అలాగే చక్కటి పాటలు కూడా మనం విన్నాము. ఇలాగే 4 భాగాలుగా కార్యక్రమం సాగుతుంది. అయితే ఈ మొదటి భాగంలో పాటుగా ఇప్పుడు మన మధ్యలో మన ఫౌండర్ డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి ఫ్యామిలీ ఉన్నారు. వారిని ఇప్పుడు మనం సత్కరించుకోబోతున్నాము. ముందుగా వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఐ రిక్వెస్ట్ కె మనోరమ గారు, గ్రేట్ గ్రాండ్ డాటర్, వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నామండి. వారితో పాటు కె శారద గారు, గ్రేట్ గ్రాండ్ డాటర్, అలాగే సూర్యప్రభ గారు, గ్రాండ్ డాటర్, రాజేశ్వరి సుబ్రహ్మణ్యం గారు, మరొక గ్రాండ్ డాటర్, పద్మా శ్రీధర్ గారు, మరొక గ్రాండ్ డాటర్, అలాగే మాలతి విజయ్ కుమార్ గారు, గ్రాండ్ డాటర్, పి రాజేశ్వరి గారు, గ్రాండ్ డాటర్, అజయ్ సాయి ప్రసాద్, గ్రేట్ గ్రాండ్ సన్, అలాగే అపర్ణ రాయప్రోల్ గారు, గ్రేట్ గ్రాండ్ డాటర్. వీరందరినీ కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మనందరి చప్పట్లతోటి ఎంతసేపు పట్టాభి గారి ఫ్యామిలీ అని చెప్తున్నాం కాబట్టి, పట్టాభి గారి ఫ్యామిలీ అంటే మన ఫ్యామిలీయే, మనందరం కూడా పట్టాభి గారి ఫ్యామిలీయే కాబట్టి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి వీరందరూ. Ladies and gentlemen, can you put your hands together louder, louder, louder and louder? ఎందుకంటే ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన విజన్ మన ఫ్యామిలీ పుట్టించింది, దేశాన్ని మొత్తాన్ని పుట్టించింది. గట్టిగా చప్పట్లు కొట్టండి మ్యామ్. మీరందరూ రిప్రజెంట్ చేస్తున్నారు. వీఆర్ హానర్డ్ టు హ్యావ్ యూ హియర్. మే రిక్వెస్ట్ శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు టు కమ్ అండ్ డూ ద ఆనర్స్ ప్లీజ్. ముందుగా మనోరమ గారిని ముందుకు వచ్చి చిరు సత్కారాన్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఆర్డర్లో జరగండి. థ్యాంక్ యూ. శారద గారిని వచ్చి మెమెంటో అందుకోవాల్సిందిగా కోరుతున్నామండి. శారద గారు, ఆ తర్వాత సూర్యప్రభ గారిని వచ్చి మెమెంటో అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. తర్వాత రాజేశ్వరి గారు ముందుకు వచ్చి మెమెంటో అందుకోవాల్సిందిగా కోరుతున్నామండి. తర్వాత పద్మా శ్రీధర్ గారిని వచ్చి మెమెంటో అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. తర్వాత మాలతి విజయ్ కుమార్ గారు, వారి తర్వాత రాజేశ్వరి గారిని వచ్చి అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఆ తర్వాత శ్రీ అజయ్ గారు, అజయ్ సాయి ప్రసాద్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. గ్రేట్ గ్రాండ్ సన్ ఉషా గారిని ఇందాక నుంచి వేదిక పైన మీరు చూస్తున్నారు. ఉషా గారిని కూడా వచ్చి అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఆ తర్వాత థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తారు వాళ్ళు, దే ఆర్ జాయినింగ్ us. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం సార్, అండ్ థ్యాంక్ యూ. ఒకసారి ఒక చిన్న గ్రూప్ ఫోటో తీసుకుందామండి అందరము. సార్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద 4 చీఫ్ గెస్ట్ టు జాయిన్ దెమ్ సార్. ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాం సార్. ఇలా